తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఉమెన్ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదేంటంటే బయట ఎక్స్పోజ్ అవ్వడమో ఏంటో కాదు, ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, జనరల్గా విమెన్ తరచూ అనారోగ్యాన్ని బారిన పడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరికి వాళ్ళు కొంతమంది సర్వైవ్ అవుతుంటారు, కొన్ని క్రానిక్ స్టేజెస్కి వెళ్తూ ఉంటాయి. మనకు తెలియకుండా మనం ఏం వస్తువులు వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా విమెన్కి చూసుకుంటే మనకి ఇన్నర్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ అంటే లోపల దుస్తులు మన స్కిన్కి అంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవి. పైన బట్టలు అనేవి పైన ఉంటాయి, కానీ లోపల అంటిపెట్టుకుని టచ్ అయ్యి ఉండేది అండర్వేర్ ఒకటి, బ్రా ఒకటి. ముఖ్యంగా మహిళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి ఈ అండర్వేర్స్ అనేవి ఇప్పుడు ఇవాళ మార్కెట్లో మీకు రకరకాల కంపెనీస్, రకరకాల సపోర్ట్ అని, తర్వాత ఎయిర్ ఫ్రీ అని, తర్వాత స్వెట్ అబ్జార్బ్డ్ అని, చాలా రకాల ప్యాడ్స్ ఒకటి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని అండర్వేర్స్ వస్తున్నాయి, పీరియడ్స్వి అండర్వేర్స్ ఒకటి. ఈ అండర్వేర్స్ అబ్జార్ప్షన్ ప్యాడ్స్ పెడితే అది అండర్వేర్ అబ్జార్బ్ చేస్తుంది అని, ఇలాంటివి చాలా ఉన్నాయి. సింథటిక్ అంటే అందులో ఉంటుంది కాటన్, ఎంత ఉంటుంది, ఓ 10% ఉంటుంది, కొన్నిటిలో 20% ఉంటుంది, మిగతాదంతా కూడా మీకు నైలాన్ కానీ పాలిస్టర్ కానీ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రాసరీస్నే చూసుకోండి, మార్కెట్లో రకరకాల బ్రాసరీస్లో సపోర్టివ్ బ్రాసరీస్ అని, ప్యాడెడ్ బ్రాస్ అని చెప్పేసి ఇంకా రకరకాల డిజైన్లు. ఈ మెటీరియల్ అంతా కూడా మీకు అందులో నైలాన్ ఒకటి ఉంటుంది, పాలిస్టర్ ఒకటి ఉంటుంది, సాటిన్ ఒకటి ఉంటుంది. ఇవేమీ కూడా గాలి చొరబడనివ్వదు లోపలికి. తర్వాత అక్కడ మనకి ఇంకొకటి ఏంటి, స్వెట్ వచ్చేది అంటే చెమట పట్టే అవి కదా, గాలి తగలని ప్రాంతాలు. అక్కడ మీరు అండర్వేర్లు ఈ మెయిన్ ఈ బ్రాసరీస్తో ప్రాబ్లం ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ స్వెట్ మనకు పడితే అక్కడికి వచ్చి చేరుతుంది. ఇది అబ్జార్బ్ చేయదు. అబ్జార్బ్ చేసుకోకపోతే, మనం వేసుకున్న బట్టలు అబ్జార్బ్ చేయకపోతే అది చర్మం అబ్జార్బ్ చేస్తుంది. అంటే నీ ఇంప్యూరిటీస్ ఏవైతే, నీ ఇంప్యూరిటీస్ అంటే విషపూరిత పదార్థాలు నీ బాడీలో అంతా క్లీన్ చేసి బయటికి పంపించి మళ్ళీ రీఅబ్జార్బ్, మళ్ళీ బాడీ ఇంకా ఏం చేస్తుంది, అబ్జార్బ్ అయిపోతుంది. ఈ అబ్జార్బ్ చేసేటప్పుడు మీరు వేసుకున్న అండర్వేర్ కానీ, మీరు వేసుకున్న బ్రా కానీ, లేకపోతే దాంట్లో ఉండే నైలాన్ ఒకటి ఉంటుంది, అలాగే పాలిస్టర్ ఒకటి, ఇవి అందులో ఉండే ఏవైతే పదార్థాలు ఒక కెమికల్ ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే బాడీ అది వదిలింది కాకుండా ఈ క్లాత్ నుంచి, ఈ బట్ట నుంచి వచ్చేది కూడా లోపల అబ్జర్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు జిమ్ చేస్తారు, అప్పుడు స్వెట్ వస్తుంది, టాక్సిన్స్ వస్తాయి. ముందు జిమ్ ఇవాళ వేసుకునే బట్టలు చూడండి మీరు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ కంపెనీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ బ్రాస్, స్పోర్ట్స్ అండర్వేర్స్, స్పోర్ట్స్ లెగ్గింగ్స్, స్పోర్ట్స్ టీషర్ట్స్, ఏదైనా సరే మీరు కాటన్ మిక్స్డ్ అని అంటాడు, కానీ చాలా తక్కువ కాటన్ ఉంటుంది. అంటే ఒక 10% 20% కాటన్ ఉంటే ఆ బట్టలు కూడా స్కిన్కి అతుక్కుని ఉంటాయి. మీకు ఎంత అతుక్కుని ఉంటాయి అంటే, స్వెట్ పడింది అని అంటే మొత్తం స్వెట్ మీకు అబ్జర్బ్ చెయ్యదు అది. ఎందుకంటే అందులో ఎంత ఉంది అబ్జర్బ్ చేయడానికి. మీరు జిమ్ చేశారనుకోండి, జాగ్ చేశారు, రన్నింగ్ చేశారు, జిమ్ చేశారు, మనకి చెమట వస్తూ ఉంటుంది. ఆ చెమట ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు వేసుకునే బట్టలు టీషర్ట్లో 20% అబ్జార్బ్ చేసేది కనుక ఉంటే మిగతాదంతా ఏమవ్వాలి, ఏమవుతుంది చెప్పండి. ఎంత భయంకరమైన స్పోర్ట్స్ బట్టలు వేసుకుని వాళ్ళు జిమ్కి వెళ్తున్నారంటే, జిమ్కి వెళ్ళే వాళ్ళల్లో కనీసం 50% స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్కిన్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీరు ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం వాళ్ళకి ఒక సొల్యూషన్ వాళ్ళకి ఇస్తారు. అంటే మెడికేషన్ ఆయింట్మెంట్స్ కావచ్చు, మళ్ళీ టాబ్లెట్స్ కావచ్చు. కొన్ని జిమ్ముల్లో మన బట్టలతోనే మనకి ప్రాబ్లం అనుకుంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉండదు. ఈవెన్ థ్రెడ్మిల్లే తీసుకోండి, థ్రెడ్మిల్ ఏదైతే ఉందో మనం షూ వేసుకుంటాం థ్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తారు, ఒకళ్ళు చేయరు కదా, ఓ 10 మందో 20 మందో చేస్తారు. దాంట్లో కొన్ని జెమ్స్ ఉంటాయి. ఇంకొకటి అక్కడ ఒక కార్పెట్ ఉంటుంది, దాంట్లో మ్యాట్స్ ఉంటాయి, అందులో డంబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నిటి మీద ఒక ఫైబర్ ఉంటుంది. సో దీంతో ఏమవుతుంది అని అంటే స్కిన్ ప్రాబ్లమ్స్. నాకు తెలిసిన నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు జిమ్ చేసేవాళ్ళు, వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు, అవి దానికి రబ్బర్ ఉంటుంది కదా వెయిట్, అది పడని వాళ్ళు అందరికీ, చాలామందికి పడదు. పడకపోతే ఆ చెమట బట్టి పడకుండా ఇక్కడ ఇలా మార్క్స్ వస్తాయి. మానేస్తే బాగానే ఉంటుందండి, మళ్ళీ ఏదైనా చేద్దాం అనేసరికి మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫైబర్ వాళ్ళు వాడకూడదు. వాళ్ళకి ఏం చెప్తాం, ఆ ఫైబర్ వాడకండి. దానిపైన ఏదైనా మీరు వెళ్ళినప్పుడు మీ పర్సనల్గా ఏదైనా ఖర్చు క్లాత్ లాంటిది చుట్టి అప్పుడు లిఫ్ట్ చేయండి. సో అప్పుడు మీ స్కిన్కి అది టచ్ అవ్వకూడదు. మీ స్కిన్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. స్కిన్ చాలామంది స్కిన్ యాక్సెప్ట్ చేయదు. ఎక్కువ చెమటని రీఅబ్జార్బ్ అయినా యాక్సెప్ట్ చేయదు. పెద్ద పెద్ద ప్యాచ్లాగా వచ్చేస్తాయి, ఇచ్చింగ్ వస్తాయి. అదే స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు. ఈ మార్క్స్ వస్తాయి, ఇంతంత మార్క్స్ వచ్చేస్తాయి. మీకు అండర్ ఆర్మ్స్లో కూడా నల్లగా అయిపోతుంది అన్నమాట, అంత మార్క్స్ వస్తాయి. ఎందుకు, ఆ చెమట ఈ టీషర్ట్ సరిగా అబ్జార్బ్ చెయ్యక మళ్ళీ అది వెనక్కి వెళ్ళి మార్క్స్ వస్తాయి. చాలామంది డెర్మటాలజిస్టులు చెప్తారు, మీరు జిమ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇట్లాంటివి వేసుకోకండి, మీకు పడట్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్తారు కూడా. కానీ ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాలంటే ఆ ఫిట్ బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు అది ఎంత అయిపోయింది, జిమ్ మీరు కాటన్ కూడా వేసుకొని చేయొచ్చు. మేమున్నాము వాలీబాల్ ప్లేయర్స్, నేను ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్. మాకు టీషర్ట్లు ఇచ్చేవాళ్ళు. మా ప్రాక్టీస్ అప్పుడు ఈవెన్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇండోర్ స్టేడియంలో గేమ్ ఆడాలి, ఫ్లడ్ లైట్స్లో. ఇండోర్ స్టేడియంస్ ఎలా ఉంటాయి, వాలీబాల్ ఆడుతుంటే అంతమంది ఆడియన్స్ ఉంటారు, అంతమంది ప్లేయర్స్ ఉంటారు, చెమట వచ్చేస్తుంది, తడిచిపోతాయి. సో మేము ప్రాక్టీస్ అప్పుడు కూడా టూ టీషర్ట్స్ పెట్టుకునేవాళ్ళం. ఈ కాటన్తో అది ప్రాబ్లం. కాటన్ చెమట పడితే మీకు తెలుసు కదా, అట్లా మార్క్లా కనబడుతుంది. సో వెళ్ళి వీ చేంజ్ టీషర్ట్, మళ్ళీ ఫ్రెష్ టీషర్ట్ వేసుకొని మళ్ళీ వీ ప్రాక్టీస్. అప్పట్లో అలా ఉండేది, ఎందుకంటే అలా ఇచ్చేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు చూస్తుంటే అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు కాటన్ షర్ట్ అసలు ఎవరు వేసుకుని ఉండరు. అన్నీ స్వెట్ అబ్జార్బ్డ్ అంటాడు కానీ మొత్తం ఏం అబ్జార్బ్ అవ్వదు. అన్ని అంతా అసలు కాటనే కనపడదు. 50% కాదు, 60-70% మీకు పాలిస్టర్ అండ్ నైలాన్, సాటిన్ ఇవే ఉంటాయి మీకు. అందుకని మనకి ఇన్నర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లోపల వేసుకుని నీకు దగ్గరగా ఉండే ఏవి అంటే అవి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సో అందుకని ఈ నైలాన్, పాలిస్టర్ ఎక్కువ పర్సంటేజ్ ఉండే వాడకూడదు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అండర్వేర్స్ వల్ల. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇది ఒక్కటే కారణమా కాదు, ఇది కూడా ఒక కారణం. ఇవాళ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ ఉంది చూడండి, బికాస్ ఆఫ్ ఇది కూడా ఒక కారణం, ప్యాడెడ్ బ్రాస్. ఎందుకంటే మాకు టీ షర్ట్ల మీద కంఫర్టబుల్గా ఉంది, మాకు చూడీదార్ల మీద కంఫర్టబుల్గా ఉంది అనేసి ప్యాడెడ్ బ్రాస్ వాడుతున్నారు. ప్యాడెడ్ బ్రాస్ అనేవి ఎవరు వాడాలి అని అంటే ఎవరికైనా తక్కువ ఉన్నది నాకు అని అన్నవాళ్ళు వాడాలి. బట్ ఇవాళ అందరూ వాడుతున్నారు, అవసరం లేదు అసలు, వాడాల్సిన అవసరం. ఈ ప్యాడెడ్ బ్రాస్ వాడడం వల్ల రెగ్యులర్గా ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వాళ్ళు ఇంటికి వచ్చాక చేంజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువ టైం ఉంటున్నారు కదా, ఎక్కువ టైం మళ్ళీ మీరు లైట్స్లో ఉంటున్నారు, మళ్ళీ మీరు ఏ లైట్స్లో, ఆ ఎల్ఈడి లైట్స్లో వర్క్ చేస్తున్నారు, మళ్ళీ మీరు ఏసీ రూముల్లో పనిచేస్తున్నారు. అంటే మనకు బయట నుంచి వెంటిలేషన్ లేదు. మళ్ళీ మనం వేసుకునే బట్టలు కూడా ఇవాళ ఘోరంగా ఉన్నాయి. సో అందులో మనం సౌత్లో ఉన్నాం. సరే వింటర్ ఉంది, నార్త్ సైడ్ చాలా వింటర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ, కాబట్టి వాళ్ళు కొంచెం స్వెటర్స్ లాంటివి నైలాన్ ఎక్కువ వాడతారు వాళ్ళు. మన సౌత్లో ఉన్నాం, మనకి వింటర్లో కూడా చెమట పడుతుంది మనం బయటికి వెళ్ళి వస్తే, మనం ఇటువైపు కాబట్టి. సో సీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా గౌరవం. ఇప్పుడు మీరు
కోస్టల్ బెల్ట్కి వెళ్ళేవారు అనుకోండి, ఆ సీ దగ్గర ఉన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలు విపరీతమైన చెమట పడుతుంది, కారుతూనే ఉంటుంది. కానీ ఈ ఫ్యాషన్ అని ఒకటి వచ్చి అడ్వర్టైజ్మెంట్లు చూసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ నైలాని వాడుతున్నారు. అంటే అవి చూడ్డానికి బాగుంది, ఇంకా స్లిమ్గా కనపడడానికి సపోర్టెడ్ ఇవి కూడా వస్తున్నాయి. పొట్ట మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పొట్ట లోపలికి ఉంటుంది, అదంతా ఎలాస్టిక్ ఉంటుంది, అదంతా నైలాన్ ఉంటుంది, దాంట్లో పాలిస్టర్ ఉంటుంది, దాంట్లో ఇంచి కూడా కొన్ని టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఈ టాక్సిన్స్ అన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన బాడీలోకి వెళ్తున్నాయి. మన బాడీలోంచి వచ్చిన ఇది అబ్జార్బ్ చేసుకోవనేది పోయి మళ్ళీ దాంట్లో నుంచి రిలీజ్ అయ్యి అవి ఇవి కలిపి మళ్ళీ మన శరీరంలోకి వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఇచ్చింగ్ ఒకటి, తర్వాత యూరిన్ కాదు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, తర్వాత క్యాన్సర్ ఒకటి. ఎందుకంటే స్కిన్ అది ఎక్కడైనా రావచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎంత ఎక్కువగా ఉంది, యంగ్ వాళ్ళకు ఉంది, యంగ్ ఉమెన్కి ఎక్కువ కనబడుతుంది బ్రెస్ట్ క్యాన్సర్. 40s 35-40s బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అసలు? అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నేను ఇది ఒకటే రీజన్ అని చెప్పట్లే. బట్ ఇవి ఇంత ఇంపార్టెన్స్ ఉంది మనకి, మన హెల్త్కో మన బాడీకి. అబ్జర్వ్ చేసేవి మనం వాడడం మొదలు పెడితే, మనం అడగడం మొదలు పెడితే, మళ్ళీ కంపెనీస్ తయారు చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు దొరుకుతున్నాయి, బట్ ఎక్కడ దొరుకుతున్నాయి? 20%, మనకైతే 20% కాదు, 10% దొరుకుతున్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మాల్కి వెళ్ళండి, ఏ బ్రాండెడ్ దాంట్లోకి వెళ్ళండి. కాటన్ అని అంటే, ఇంకొకటి కాటన్ ఎందుకు వాడమంటే అవి తొందరగా పాడవుతాయి. కాటన్ కొన్ని వాష్లు అంటే కొన్నిసార్లు ఉతికేసరికి మీకు కాటన్ వచ్చేసరికి ఒక 6 నెలలు కూడా రావు, మీకు తీసేయాల్సిందే, మీరు కంపల్సరీ తీసేయాలి. అవి చాలా అసహ్యంగా అయిపోతాయి, స్ట్రెచ్ అయిపోతాయి, ఫేడ్ అయిపోతాయి, అవి ఒక బ్లీచ్ లాగా అయిపోతుంది అన్నమాట. బ్లీచ్లో తీస్తే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇవైతే ఏంటి, మెయింటెనెన్స్, మీకు ఇసుకొచ్చి తీసేయాలి. అవి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసుకుని ఇవి తీసేయాలి. ఇవి ఎక్కువ రోజులు మన్నుతున్నాయి, ఇవి మంచివి అని చెప్పి ఎక్కువ రేటు పెట్టుకుంటున్నాం. అవును, మనము ఇవే కాటన్వి తక్కువలో కొనుక్కుని నువ్వు కావాలంటే మార్చుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి బ్రాండెడ్ అని చెప్పి ఆ నైలాని వేసుకుంటున్నాం మనం. కాబట్టి మీరు కాటన్ దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా, అవి అడగడం మనం మొదలు పెడితే కంపెనీస్ కూడా ముందుకు వస్తాయి. ఎక్కువ పర్సంటేజ్ ఇది వాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తయారు చేయడం మొదలు పెడతారు. మనం బ్రాసరీస్ అండ్ అండర్వేర్స్, స్కిన్ ఇష్యూ, తర్వాత వెజైనల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇచ్చింగ్, ప్యాచెస్ రావడం, కలర్ చేంజెస్ రావడం, ర్యాషెస్ రావడం. ర్యాషెస్ ఎందుకు వస్తున్నాయో తెలీదు, ర్యాషెస్ వస్తూనే ఉంటాయి, ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాదు. మన బట్టలు కూడా ఒక కారణం. ఇలాంటి ఏమున్నా కూడా మన దుస్తులు చాలా చాలా ఇవాళ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మొత్తం మారింది. మనం ఇప్పుడు 24 అవర్స్లో మనం ఖచ్చితంగా చెప్పాలంటే కనీసం ఒక 15-16 అవర్స్ ఒక క్లోజ్డ్ రూమ్లో పనిచేస్తున్నాం, అందరం కూడా క్లోజ్డ్ రూమ్లో పనిచేస్తున్నాం, లైట్స్లో పనిచేస్తున్నాం, ఏసీల్లో పనిచేస్తున్నాం. బయట ఎండలో కూర్చొని పని చేసేవాళ్ళు తక్కువ మంది. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఎండలో కూర్చొని పని చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటి బట్టలే వాడుతున్నారు, అవును, తక్కువ రేట్ వస్తుందని. మరి వాళ్ళకెందుకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకెందుకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకి ఇది కూడా ఒక రీజన్. వాడికి చెమట పడుతూ ఉంటుంది, ఆ నైలాన్ బనీన్లు, నైలాన్ టీషర్ట్లు, ఇప్పుడు ట్రాక్ ప్యాంట్స్, పనిచేసిన ట్రాక్ ప్యాంట్స్. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే తక్కువకి వస్తుంది, మనం ఎక్కువ రోజులు వేసుకోవచ్చు అనే ఒకదాని ఆలోచిస్తున్నారే తప్ప వేరే ఆలోచించట్లేదు. ఒకప్పుడు ఈవెన్ అబ్బాయిలు కానీ, అబ్బాయిలనే తీసుకుందాం, ఇది ఓన్లీ విమెన్ ఇష్యూ కాదు, మెన్ ఇష్యూ కూడా. అబ్బాయిలనే తీసుకుందాం, ఎంతమంది లుంగీలు కట్టుకుంటున్నారు ఇప్పుడు. లుంగీల్లోంచి పెద్దవాళ్ళు కూడా షార్ట్స్లోకి మారిపోయారు. లుంగీ అనేది లేదు. మన సౌత్ ఇండియన్స్ లుంగీ ఎందుకు కట్టుకుంటారు? ఎందుకంటే మన వెదర్ అలా ఉంటుంది కాబట్టి. ఇంకా కోస్టల్ బెల్ట్ వాళ్ళు లుంగీ ఎందుకు కట్టుకుంటారు? కాటనే ఎందుకు కట్టుకుంటారు? వెదర్ అట్లాంటిది, చెమట అట్లా ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు, వాళ్ళకి స్పర్మ్ కౌంట్ వరకు వెళ్తుంది మగవాళ్ళకి. ఇప్పుడు అసలు ఎవరూ కట్టుకోవట్లేదు, ఎవరు, చాలా తక్కువ మంది. పెద్దవాళ్ళు కూడా షార్ట్స్లోకి వచ్చేసారు. సిటీస్లో అంటూ, నేను సిటీస్లో మాట్లాడట్లేదు, నేను విలేజెస్లో మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మన బట్టలు మన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. మన సాంప్రదాయం ఏదైతే ఉందో, మన కల్చర్ ఏదైతే ఉందో మనం మాట్లాడుతున్నామో ఇప్పుడు,
ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఇవే కట్టుకుంటారు అని అంటే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇవి కట్టుకోండి అనే పెట్టారు. అవును. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. సో దీని గురించి ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి. సో ఒకప్పుడు కాటన్ మాత్రమే ఉండేది. ఎప్పుడైతే మన అలవాట్లన్నీ మారిపోయాయో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. గమనించుకోవాలి అందరూ. కాటన్ వైపు మొగ్గు చూపాలి. సో అలా ఉంటే కనుక ఇలాంటి కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం ఉండదు. సో మన శారీరక ధర్మం ఏదో అది సరిగా నిర్వర్తించబడుతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా మనము అలవాటు చేయాలి. అందరూ ఫాలో అవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.